మరి డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? మేనేజర్ నుండి ఏమీ సమాధానం రాలేదు. చూడు, మఠంలో ఉన్న సేవకులందరూ చాలా పేదవారు. వారి జీతం కూడా చాలా తక్కువ. వారు ఇలా పండగలకి పళ్ళు, కొబ్బరికాయలు వంటివి కొనలేరు. కనుక నువ్వు ఏమి చేస్తావంటే, వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, శ్రీకృష్ణాష్టమి వంటి పండుగలప్పుడు వారికి కొన్ని పూలు, పళ్ళు, కొబ్బరికాయలు పీఠం తరపున ఇవ్వు. సంక్రాంతికి చెరుకుగడలు, బెల్లం ముక్కలు, పసుపు కొమ్ములు, కలకండ వంటివి ఎక్కువగా మఠం ఉద్యోగులందరికీ పంచు అని చెప్పారు స్వామివారు. స్వామివారి ఆజ్ఞ అని మేనేజర్ బదులిచ్చాడు. లేదంటే చంద్రమౌళీశ్వర పూజకు నిలువ ఉంచిన వస్తువులు రహస్యంగా మాయమవుతాయి. ఎవరినీ నొప్పించకుండా స్వామివారు అన్న మాటలు అందరికీ తగలాల్సిన చోటే తగిలేలా ఉంటాయి. మహాస్వామి వారు ఈ సమస్యకు ఇలా ఉపాయం కనుగొన్నారు. ఇదంతా మహాస్వామి వారి దివ్య మహత్యం.